పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 30వ తారీఖు మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనము నుండి 33వ వచనం వరకు. అటు తరువాత వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. యేసు దేవాలయములో తిరుగుచుండ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు నీకు అధికారం ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగెదను, దానికి సమాధానము ఇచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకును తెలిపెదను. యోహాను బప్తిస్మము ఎచ్చట నుండి వచ్చినది? పరలోకము నుండియా లేక మానవుని నుండియా? నాకు సమాధానమిండు అనెను. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, పరలోకము నుండి అని మనము చెప్పిన ఎడల ఆయన అట్లయినా మీరెందుకు యోహానును నమ్మలేదు అని అడుగును. లేదా మానవుల నుండి అని చెప్పితిమా? ప్రజలందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకు ఏమి ముప్పు కలుగును అని భయపడిరి. మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారితో, ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నానో నేను కూడా మీకు చెప్పను అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.